వాక్యాన్ని గురించి మనం ధ్యానిద్దాం. మనందరికీ పరిచయం వాక్యం ఏంటంట? ప్రకటన గ్రంథం 1:3 ఏమంటాడు? సమయము సమీపించినది. అది సమయము సమీపించింది. దేనికి? ఆయన రాకడికి మన పోకడికి కూడా సమయం దగ్గరికి వచ్చేస్తుందంట. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. సమయం దగ్గరికి వచ్చేస్తుందండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. బయటికి వెళ్ళి తిరిగి వస్తాడని గ్యారంటీ లేదండి. పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఇంట్లోనే ఒకరికొకరి సమాధానం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే దీని అంతటి కారణం ప్రభు త్వరగా వస్తున్నాడని. ఇంకా సమయం లేదు, సమయం సమీపిస్తుంది. ఎవరైతే ప్రవచన వాక్యాలు వింటారో, ఎవరైతే విని దీన్ని గైకుంటారో, దాని ప్రకారంగా ఎవరు జీవిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ ధన్యకరమైన వాక్యాన్ని గురించి యెహెజ్కేలు ప్రవక్త 3వ అధ్యాయం 3 వచనాలు చదివితే అక్కడ అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియు నాతో ఇలాగు సెలవిచ్చెను. చూడండి, భక్తుడు యెహెజ్కేలు అంటారు, మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాడు. ఏమని? నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు. ఈ గ్రంథాన్ని భక్షించి ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళాలి. వారికి ప్రకటన చేయము. ఏం భక్షించాలండి? ఏదన్నా పెడితే భక్షిస్తాం, కానీ గ్రంథాన్ని భక్షించమంటాడేంటి ఈయన? మరి భక్షించే చాలా రకాలు ఉన్నాయి, కానీ గ్రంథాన్ని భక్షించమంటున్నాడు యెహెజ్కేలుని. నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథాన్ని భక్షించు. భక్షించి ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటన చేయని చెప్పాడు. నేను నోరు తెరవగా ఆయన ఏం చేశాడంటే, నోరు తెరవాలి. ఆయన ఏమంటాడు? నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానంటాడు. ఆయన నోరు తెరిచాడంట. నోరు తెరవగా ఆయన ఆ గ్రంథాన్ని నాకు తినిపించాడంట. మనం తినమంటే రోజుకో పేజీ తినేద్దామేమో. గ్రంథం తిన్నాడా? గ్రంథంలో ఉన్న నిన్న దైవజనులు ఏం చెప్పారు? వాక్యాన్ని భుజించాలి అని చెప్పారు. భుజించడం అంటే రోజుకో పేజీ తీసిన వాళ్ళు తినేయమని కాదు. ధ్యానించాలి, ప్రార్థించాలి, దానిలో ఉన్న సారాంశం గ్రహించాలి. అది మన యొక్క దేహానికి, ఆరోగ్యానికి, మన ప్రాణానికి అన్నిటికీ మరి సరైనటువంటి రీతిగా దాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు బాగా తిన్న తర్వాత ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి నువ్వు బోధించాలి అని అనగానే నేను నోరు తెరిచాను. ఆయన ఆ గ్రంథాన్ని నాకు తినిపించాడు. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథం ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. దేంతో కడుపు నింపుకోవాలండి? బిర్యానీతో, పలావ్, అబ్బో కావలసిన ఇష్టమైన పదార్థాలతో నింపుకోవాలి లేదు. అది దేంతో నింపుకోవాలంట? వాక్యంతో కడుపు నింపుకోవాలి. ఆ వాక్యం ఎవరు? ఆయన ప్రభువైన యేసు. ఎక్కడుందో మాట? 1:14 చెప్తాడు కదా మన యోహాను సువార్తలో. ఏమని చెప్తున్నాడు? ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆ వాక్యమే యేసు. ఆ యేసయ్యే వాక్యం. ఆయన మనం భుజించాలి. ఆయన రక్తమాంసంలో పాలు పొందమన్నాడు కదా. కాబట్టి దేవుని వాక్యం మనం భుజించాలంట. మనం బాగా తినాలి, దాని నిండా నింపుకోవాలి. ఎప్పుడైతే మన హృదయం నిండా, మన కడుపు నిండా, నోటి నిండా వాక్యం ఉంటే అది దేవుని యొక్క మహిమార్థమై మనల్ని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
నువ్వు ఏమన్నాడంట, నేను దానితో నీ కడుపు నింపుకొని దాంతో నీ కడుపు నింపుకో, నాతో సెలవీయగా దాన్ని భక్షించి తిని నేను దాన్ని భక్షించి తిని తిన్నాడంట. దాన్ని భక్షించాను నేను. అది నా నోటికి అబ్బబ్బబ్బా, అది నా నోటికు తేనె వలె మధురంగా ఉందంట. వాక్యం తినాలి కానీ తిని కొద్దిగా మధురంగా ఉంటుంది. వాక్యం చదవాలి కానీ చదివి కొద్దిగా లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది. వాక్యం చదవడం కానీ వాక్యం ధ్యానించడం కానీ వాక్యం తినటం ప్రారంభించావా, నీ యొక్క శరీరంలో ఉన్న బలహీనతలన్నీ పటాపంచలు అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగాక. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కనుక వాక్యాన్ని తినమన్నాడు. తిని తర్వాత ఆయన చెప్తున్న మాట చూద్దాం ముందుకి. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చాడు, నరపుత్రుడా అది బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళు. అన్యజనం రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కానీ ఆయన కొరకు కాదు నువ్వు తినేదే. నశించిపోతున్న ఇశ్రాయేలు, కఠిన హృదయులైన ఇశ్రాయేలు, అవిధేయులుగా ఉన్న ఇశ్రాయేలు చాలామంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని బాగా ధ్యానించి ఒక్కొక్కరికి ఏ రకమైన వర్తమానం కావాలో అది నువ్వు ప్రకటించి నిమిత్తం ఈ వాక్యాన్ని బాగా తిను అని చెప్పాడు. అని వాక్యాన్ని తిన్నాడంట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పోయి ఈ మాటలన్నీ వాళ్ళు తెలియజెప్పు. నీవు గ్రహింపలేని అది వాక్యం గ్రహించలేని అన్యజనులకి వెళ్ళదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇశ్రాయేలీయుల దగ్గరికే వెళ్ళాలి. ఇశ్రాయేలీయులకే కావాలి వాక్యం. రక్షణ పొందిన వారికే కావాలి వాక్యం. దేవుని ఎరిగిన వారే దూరం అయిపోతున్నారు వాక్యానికి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన, అన్యజనుల యొద్దకు నేను నిన్ను పంపను. అక్కడికి అది నువ్వు వెళ్ళేది. అట్టి వారి యొద్దకు ఒకవేళ నిన్ను పంపాను అనుకో, మాటలు వింటారు, చక్కగా నిన్ను వెంబడించేస్తారు. అయితే ఇశ్రాయేలీయులందరూ ఏమైపోరమ్మా? సిగ్గు శరం ఏమి అయిపోరండి. ఏదైనా వాళ్ళకని మాట తేవడం సిగ్గు శరం ఏమి లేదు ఏంటి అంటాం మనం. సిగ్గు లేని వాళ్ళు అయిపోరంట. వీళ్ళంతా సిగ్గు లేదు, ఎగ్గు లేదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చాలా చెడిపోయారు. దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఏమైపోరంట? సిగ్గుమాలిన వారు. అంతా కఠిన హృదయులు. నేను చెప్పిన మాట ఆలకింపనొల్లకున్నారు గనుక వారు నీ మాటలు వినరాళ్ళు. చాలా భయంకరం. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, వాళ్ళతో సువార్త ప్రకటించాలి, వాళ్ళకి సత్యాలు బోధించాలి. నువ్వు భుజించిన వాక్యం జాగ్రత్తగా వాళ్ళకి అవగాహనమైనట్లుగా చెప్పాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఇదిగో వారి ముఖాల వలె నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను. వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారో వాళ్ళకంటే కఠినం చేసేస్తాను నేను. వారి నుదురు వలెనే. ఎందుకంటే మొండోడికి మొండిగానే చెప్పాలంట కదా. అది ఎంత మొండోడైతే చెప్పేవాడు కూడా అంత బండోడో మొండోడు అయి ఉండాలి. అప్పుడు కానీ వినరు. మాట వినాలంటే మొండితనం కావాలి. కానీ వాళ్ళ ముఖం వల్ల నీ ముఖం కూడా కఠినపరి చేస్తాను నేను. తర్వాత వారి నుదుటి వరే మీ నుదురు కూడా కఠినమైనదిగా చేసేస్తాను. నీ నుదురు చెక్కుముఖి రాతి కంటే అబ్బో ఎలా ఉంటుందంట? వజ్రం వలె చేసేస్తాను. అందుకే దైవజనులు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతారు. ఎందుకని? ఎదురు కూర్చున్న వాళ్ళు హృదయ పరిస్థితిని బట్టి దేవుడు పరిశుద్ధాత్మని మాట్లాడిస్తుంటాడు అప్పుడప్పుడు. ఇంకా అక్కడ అనుకుంటాడు సనుగుడు, ఇది నా కొరకే చెప్తున్నాడు, ఈయన కొరకే చెప్తున్నాడు, పక్కడు కొరకు చెప్తున్నాడు. ఓ అల్లికి అల్లేస్తుంటారు అక్కడి నుంచి. మీరు ఎంత కఠినంగా ఉన్నారో ఇశ్రాయేలీయులు, అంతకంటే కఠినంగా నేను చేయబోతున్నాను. నేను అంతకంటే కఠినమైన మాటలు వాళ్ళతో మాట్లాడబోతున్నాను. అంతకంటే గొప్ప కఠినమైనటువంటి హృదయంతో నీలో నుండి మాట్లాడబోతున్నాను. కాబట్టి వెళ్ళు, ఇశ్రాయేలుకి దేవుని సువార్త
చెప్పు, దేవుని మాట చెప్పు అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా మరి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుని మాటలు చాలా కఠినంగా కనపడుతున్నాయి వాడికి, కానీ అది గమనించిన వాడికి చాలా మధురమైన మాటలు ఇవి, అద్భుతమైన మాటలు. ఇంకా ఏమంటాడు అక్కడ, వారికి భయపడకము, వారు భయపడద్దు, వారందరూ తిరుగుబాటు చేయవారై, వారందరూ తిరుగుబాటు చేసేవాళ్ళే, వారిని చూచి జడియకము, వాళ్ళు చూసి జడియకము. మరియు నరపుత్రుడా, నరపుత్రుడా, చెవియొగ్గి చెవియొగ్గి నీతో చెప్పిన మాటలన్నిటిని, నీతో చెప్పిన మాటలన్నిటినీ చెవులారా విని, చెవులార విను, నీ మనసులో ఉంచుకొని, మనసులో ఉంచుకో, బయలుదేరు, చెరలో నుండి నీ జనుల యొద్దకు పోయి జనుల దగ్గరికి వెళ్ళిపో, ఈ మాటలు ప్రకటింపుము, ఈ మాటలు ప్రకటించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చెప్పకపోతే ఏ దైవజనుడు చెప్పడం. పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడించడం కారణం ముందున్న వాళ్ళ యొక్క హృదయ కఠినాత్మను బట్టి దేవుడు మాట్లాడతాడు. దేవుని ఆత్మ మాట్లాడాలి అంటే నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నీ యొక్క మనసులో తలంపు పుట్టక ముందే గమనించిన దేవుడు. ఆయన నీకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యం ద్వారానే ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దావీదు మహారాజు ఏంటంటే 139వ కీర్తనలు చెప్తాడు కదా, నువ్వు కూర్చుంటే నాకు తెలుసు, నువ్వు లేచుంటే నాకు తెలుసు, నీకు హృదయంలో తలంపు పుట్ట మునిపి నాకు తెలుసు. ప్రభు అనే మాట నోటికి రాకముందే నువ్వేం చేయాలని అడగబోతున్నావు నాకు తెలుసు, కనుక నీ రహస్యాలని నేను ఎరుగుదును అని ప్రతి వారిని కూడా గమనిస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగాక. నేను వాళ్ళ ముఖం కఠినపరిచినట్లుగా నీ ముఖాన్ని కూడా కఠినపరుస్తాను. వాళ్ళ నుదుట ఉన్న కఠినత్వమే నీ నుదుట కూడా నేను పెట్టబోతున్నాను. కనుక నువ్వు మాట్లాడు, బోధించు. ఏ వ్యక్తికి ఏ మాట కావాలో నువ్వు మాట్లాడే మాటను బట్టి వాళ్ళని సవరించబోతున్నాను. నువ్వు మాట్లాడు అని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుని ఆత్మే ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతుంది. ఆ ఆత్మే మనం దర్శిస్తూ ఉంది. ఆ ఆత్మే మన యొక్క హృదయాన్ని పగలగొడుతూ ఉంది. ఆ ఆత్మే నీలో ప్రవేశించాలని కోరుతూ ఉంది. దేవుని స్తోత్రం. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చాలా మధురమైనదండి. అది చాలా మధురమైనది. 119వ కీర్తన 103వ వచనంలో చెప్తాడు. ఆ వాక్యం ఎలాగుంది అని చూస్తే, నా జిహ్వకు ఎంతో మధురము, అబ్బా నా జిహ్వకు ఎంతో మధురమైనవి, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి. దేవుని వాక్యం ఎలా చెప్పిన, తేనె కంటేను చుంటె తేనె దారల కంటేను మధురాతి మధురమైన దేవుని మాట. అది మధురమైనది, మృదుమైనది, కఠినమైనది, అన్ని రకాలుగా ఉపయోగపడే దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక తీయని వాక్యం ఇది, మధురమైన వాక్యం ఇది. అదే కాదు, పేతురు గారు 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం అక్కడ రాయబడిన మాట అంటే, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు అని. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును అది మనుషుని యొక్క ఇచ్చను బట్టి రాలేదండి. మాటలో ఎవరో మహానుభావులు రాసిన మాటలు కాదు, లేకపోతే ఎవరో శాస్త్రజ్ఞులు రాసిన మాటలు కాదు, తెలివి గలవారి మాటలు కాదు. ఇవి పరిశుద్ధాత్ముడు రాయించిన పవిత్రమైన ప్రవచన వాక్యాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనుషులు ఎన్నో కల్పనా కథలు రాయొచ్చు, మనుషులు వాళ్ళ తెలివితేటలు బట్టి ఎన్నో పుస్తకాలు రాయొచ్చు, కానీ ఈ పుస్తకములో ఉన్న 66 పుస్తకాలు ఉన్న మాటలు 40 మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు రాసిపెట్టిన ఆ బలమైనటువంటి మాటలు ఇవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు, ఒకటి తన ఊహను బట్టి చెప్పుకోవడం లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
ఏలయనగా ప్రవచనము ఎప్పుడును ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. దేవుని స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మ ద్వారా పలికబడిన మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించిన ప్రవచన వాక్కులు ఇవి. దేవుని యొక్క ప్రవచన వాక్కు మనుషుని ఇచ్చాన్ని బట్టి నడిచేది కాదు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కాదు ఇవి. అందుకనే దేవుని వాక్యం చాలా బలమైనది. దేవుని వాక్యం శక్తివంతమైనది. దేవుని వాక్యం మన జీవితాల్ని మార్చేది. ఈ వాక్యం ఎవరు కలిగి ఉన్నారో వారు దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి నడిపిస్తారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మాటలని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మరొక మాట జకరియా ప్రవచన గ్రంథంలో 7వ అధ్యాయం 12, 13 వచనాలు చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. చూద్దాం. ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను ఆగండి ఏం రాశాడు అక్కడ? ధర్మశాస్త్రం అంట పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ తెలియజేశాడంట. మరి తెలియజేసిన మాటలు ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంట? వినకుండా తాము వినకుండా హృదయములను కురివిందమని చేసుకుంటున్నారు. అబ్బో, కురివిందంలాగా అయిపోయాయి హృదయాలు. గ్రహించట్లేదు దేవుని మాట. అది ఎవరు రాసిన మాట? ప్రవక్తలైన సేవకుల ద్వారా రాయించిన మాటలు అవి. పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు అవి కలిగి ఉన్నా కూడా వాళ్ళు ఒక హృదయాలు కుర్రవిందం వలె కఠినపరుచుకునే వారి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత, సరే మామూలు ఉగ్రత కాదండి, మహోగ్రత. ఎంత ఉగ్రతకు పాలవుతున్నారో వాక్యం వినక, వాక్యాన్ని లోబడక, మనసులు కఠినపరుచుకొని, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వక, దేవుని వాక్యానికి లోబడక ప్రజలు కఠినపరుచుకున్న దాన్ని బట్టి ఆయన ఏం చేస్తానన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు చూచారండి, నేను పిలిచినప్పుడు వాళ్ళు ఆలకింపలేదు గనుక వారు పిలిచినప్పుడు నేను విన్నా. నేను ఎందుకు వినాలి? ఆయన ఎందుకు వినాలండి? నువ్వు మాట ఆయన మాట నువ్వు విన్నప్పుడు నీ మాట వింటాడా? కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకొస్తావు. అన్ని సమృద్ధి గురించినప్పుడు దేవుడి మాట విన కురువిందం అయిపోతుంది, హృదయం కాఠిన్యం అయిపోతుంది, హృదయంలో చేర్చుకోవు, హృదయంలో నొచ్చుకోవు, హృదయాన్ని తగ్గించుకోవు. కాబట్టి నీవు పిలిచినప్పుడు ఆయన పలకడంట. ఎందుకు పలకడు? రక్షింపనేరకుండా వాస్తవం కుర్చీ కాదు, విననేరకున్నట్లు ఆయన చెవులు. కానీ దేవుని మన యొక్క పాపాలు మనకు దేవునికి అడ్డుకొచ్చాయంట. ఆయన ముఖాన్ని మరుగుపరుస్తున్నాయంట. అందుకని ఆయన వింటలేదు. మీరు బహుగా చెడిపోయారు, మాటలు వినేవారుగా లేరు. కనుక మీరు చెప్పినప్పుడు నేను కూడా విన్నాం. నేను చెప్పినప్పుడు నా మాటకి మీరు లోబడలేదు కనుక మీరు చెప్పిన మాట నేను కూడా వినను అని చెప్తున్నాడు దేవుడు. అయ్యా, ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నాండి, నాకు జవాబు రావట్లేదు. జవాబు నా మా ప్రార్థన దేవుడు ఏంటి ఎందుకు వింటాడు? నువ్వు దేవుని మాట వింటే నీ మాట అని వింటాడు. దేవుని వాక్యానుసారిగా జీవిస్తే తప్పనిసరిగా పిలిస్తే పలుకుతాడు. ఆయన కాదనే దేవుడు కాదు. ఈ లోక సంబంధాలు అయితే వేళ అనొచ్చు, అనొచ్చు, ఏదో అనొచ్చు, పోమనొచ్చు. కానీ మన తండ్రి అయిన దేవుడు పిలిస్తే పలికే దేవుడు. దేవుని స్తోత్రం కలుగా. ఎప్పుడు నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానికి లోబడితే, వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే, ఆ తప్పనిసరిగా దేవుడు నీ ఏ ఆపదలను పిలిచినా నేను ఉన్నాను అని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంలో వారు రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు పిలిచినప్పుడు నేను
పలుకును. ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. ఆయన మాటకు లోబడాలి. ఆయన వాక్యం చెబుతున్నప్పుడు కుర్రవిందం వలె మన మనసు కఠినపరుచుకుంటే మనకు ఆపద వచ్చి కేకలేసేటప్పుడు ఆయన కూడా కఠినపరుచుకుంటాడట. మీరు పిలిచినప్పుడు మీరు పలకలేదు కనుక మీరు పిలిచినప్పుడు కూడా నేను పలకను. పలికే దేవుని పలకుండా చేసేస్తున్నాం, మనం మాట్లాడే దేవుని మాట్లాడకుండా చేసేస్తున్నాం. అవసరాలు తీర్చే దేవుడు మనం అనవసరమైన పనులు పెట్టుకుని అవసరం తీరకుండా అయిపోతుంది మనకి. కనుక నువ్వు పిలిస్తే పలికే దేవుని సంధిలో ఉన్నామని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ వాక్యం ఎంత గొప్పదంటే ప్రతి వారి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని లోబడనందువల్ల అనేక మంది అతులైపోయినట్లే ఇక్కడ చూసాం కదా. 12 వచనం ఏమి రాయబడింది అక్కడ? 7:12 ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేశాను. ఆ మాటలను తాము వినకుండునట్లు ఆ హృదయమందు కురువిందం వలె కఠినపరుచుకున్నారు. గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే నశించిపోతున్నారు. ఇశ్రాయేలుని చాలా విసిగించారు దేవుడు. మోషే మీద ఆరోళ్ళ మీద చదువుకోవడం. ఆ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తెచ్చావా? ఈ యొక్క చప్పుడు భోజనం ఎంతకాలం తినాం? దేవదూతలు తినే ఆహారం అన్నాన్ని పంపిస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు మాంసం లేదన్నాడు. ఎంతసేపు చూసి నీ కాకరకాయలేనా అన్నాడు. కానీ దేవుని సంధిలో మేము అక్కడుంటే చాలా మంచి భోజనాలు పెట్టేవారని ఏదోదో పొగుడుతున్నారు. అక్కడ దెబ్బలు తిన్నారు, చాలా అనుభవించారు. యువతలు రాగానే మర్చిపోయి మళ్ళీ అన్నీ అదే బాగుంది అంటున్నారు. మాకు నిజమే, పాపం బాగానే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం సరిచేద్ది. దేవుని వాక్యం విన్నావా, దాని ప్రకారం జీవించావా, నీ బ్రతుకంతా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికింతదట. వాక్యంలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. కనుక ఇక్కడ మన ముందు 119వ కీర్తన 9వ వచనం చదివితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి నొందుకొందురు అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట వలననే కదా. వాక్యం అంట యవనస్తులు బాగుపడాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఏ యవనస్తుల హృదయంలో వాక్యం ఉందో వాళ్ళ జీవితం చాలా కలకల్లాడుతూ ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే మీకు తగ్గిపోయిందో, అందుకని యవనస్తులు కోటాలు పెడుతుంటే ఎందుకంటే ఎందుచేత దేవుని వాక్యం అంటే నడతనే శుద్ధి చేద్దంట, శుభ్రపడుతుంది, సరైన మార్గం నడిపిస్తుంది. కనుక ఆ వాక్యం లేకే చాలామంది చెడిపోయి తిరుగుతున్నారు లోకంలో. వాక్యం ఉన్న వాళ్ళు ఎవరో లోకంలో పరిగెత్తడానికి ప్రయత్నించరు. వాక్యం భయపెడుతుంది, వాక్యం సరిచేస్తుంది, వాక్యం సరైన మార్గంలో నడిపిస్తుంది. కనుక వాక్యం ఏ యవ్వనులు చదివి ధ్యానిస్తారో అటువంటి వారు దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలుగుతారు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందుకని సాయంకాలం 4:30 యవనస్తులు కూడికండి, రండి యవనస్తులారా రండి అని చెప్పింది దేనికంటే మీరు పడిపోకుండా చెడిపోకుండా నడిపించే వాక్యంలో మీరు ఉండాలని. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అది ఎలాంటిది అని మనం చూస్తే హెబ్రీ పత్రిక 4:12 చూస్తాం కదా. ఆ వాక్యాన్ని గురించి చాలా అద్భుతమైన మాట మరి రాయబడిన చూస్తున్న వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టిన మాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. అమ్మా దేవుని వాక్యం ఎలాంటిదండి? సజీవమై అంటే అది జీవించే వాక్యం అండి. ఏ వాక్యం? చెప్తుంటే నిద్రించే వాక్యమా? మాట్లాడుతుంటే నిద్రపోమని చెప్తుంది వాక్యం. జీవించే వాక్యం అంట. ఇది ఎప్పుడు కూడా వాక్యం ఉన్నవాళ్ళు సదాకాలం జీవిస్తారు, చాలా దీర్ఘాయుసు ఎత్తాడు వాళ్ళకి. వాక్యం అనేది మనలో ఉండాలి. ఏమన్నాడు చూడండి అక్కడ, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై. అది ఎలాంటి వాక్యం ఏం చేద్ది?
ఎటువంటి బలహీనుడైనా చదివితే బలపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే మనం బలపరిచేది. అది ఏమంటున్నాడంట? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదంట. వాక్యం వాడిగలదు, చెక్కేస్తుంది, నరికేస్తుంది. అది ఎటువంటి కండరాలనైనా సరిచేసేది. ఆ వాక్యుని హృదయంలోకి వెళ్తే, ఆ వాక్యుని మనసులో ఉంటే, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తుంటే నీలో ఉన్న రోగాలన్నీ పడపంచలైపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎటువంటి ఖడ్గము కంటే, పదునైన ఖడ్గము కంటే పదునైనదంటది. చాలా పదునైన ఖడ్గం, రెండంచుల ఖడ్గం, మామూలు కాదు. ఎలాగంటే నీకు చూపుతా, ఎలాగంటే నాకు చూపిస్తా. నన్ను నిన్ను కాల్చేసి, నన్ను నిన్ను తెగేసి, నరికేసి, సరి చేసేసి. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అది ప్రాణం బాగలేదన్నాం అనుకో, వాకుంటుంది, లేకలేని ప్రాణంలో వేసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యం బ్రతికిస్తుందంట. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి, ప్రాణాన్ని కీళ్ళు, అన్నిటికంటే బలమైనది ఒకటి ఉంది. అదే మన యేసు ప్రభు వారి యొక్క సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగా. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉంది. ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా వాక్యం మన కొరకు క్రీస్తుగా ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వస్తే అన్ని రోగాలు పోతాయి. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. గుండెని ఆపరేషన్ చేసేస్తుందండి వాక్యం. గుండెకాయలు మార్చేద్ది. అయ్యో లాభం లేదు అనుకుని అందరు కలిసి గట్టిగా పొట్టొట్టు ప్రార్థన చేసామనుకోండి, తారుమారు చేసేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగా. భూలోకాంధ్ర తల్ల కిందలు చేయవారు ఇక్కడ ఉన్నారు అని అనిపించుకున్నంత గొప్పది దేవుని వాక్యం. ఆ వాక్యం పట్టుకుని మనం ఏం చేసినా దేవుడు తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. ఆ వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? నరాలు, ప్రాణాత్మ, కీళ్ళు నొప్పులన్నీ పోవాలంటే వాక్యం చదవాలి. మోకాళ్ళ నొప్పులు పోవాలంటే మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదవాలి. నేను ఇప్పటికీ మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తాను తెలుసా. మోకాళ్ళ నొప్పులు వచ్చిన రోజు మరీ ఎక్కువ చెప్పుకుంటాను. మోకాళ్ళ మీద లేచినప్పుడు తగ్గిపోతాయి. దేవుని స్తోత్రం కలుగా. దానికి ముందదే ఇది వాక్యం. వాక్యం తెలుసుంటే మోకాళ్ళ నొప్పులు ఉండవు, మోకాళ్ళ వాపులు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగా. ఏమన్నాడంటే ఆయన? ప్రాణాత్మలను కీళ్ళు మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. వాక్యం వెళ్ళిపోతుంది లోపలికి. ప్రతి కండరాలను సరి చేసేస్తుంది. ప్రతి ఒక్క బలయంత్రకి ఆపరేషన్ చేసేద్ది. ఎక్కడికక్కడ సరి చేసి పెట్టేద్ది వాక్యం. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి వాక్యానికి మనం లోబడాలి. అటువంటి వాక్యానుసారమైన జీవితం మనకు కావాలి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.